హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు హోటల్ స్టైల్ చట్నీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. పప్పు లోపల దాకా ఫ్రై అయ్యేలాగా. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. ఎండుమిర్చి ఎక్కడ మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను. మీరు పెద్దదైతే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 టమాటాలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. మొత్తం అంతా మగ్గింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసేసి చల్లారనిద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఆ వేడికే మొత్తం అంతా కూడా మగ్గిపోతుంది. మిక్సీ జార్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నది మొత్తం వేసుకుందాము. చల్లారిన తర్వాతే వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మొత్తం అంతా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేద్దాము. తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు చట్నీలోకి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పొంగడాల్లోకి, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.